దంతాక్షయం, పుచ్చిపళ్ళు, చిగుళ్ళ నుండి రక్తం రావడం, నోటి నుండి వచ్చే దుర్వాసన, పళ్ళ మీద గార, వీటన్నిటికీ కూడా ఈ చిన్న టెక్నిక్ చాలు. నిమిషాల్లోనే మీరు రిజల్ట్ చూస్తారు. అలాగే పంటి నొప్పి అనేది నిమిషాల్లోనే తగ్గిపోతుంది. వెంటనే మీకు రిలీఫ్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా మందికి పంటి నొప్పి ప్రాబ్లం ఉంటుంది. నాకు రిపీటెడ్గా వచ్చే కామెంట్స్ ఏంటంటే పంటి నొప్పి అనేది ఎక్కువగా ఉందక్క, అలాగే పుచ్చిపళ్ళ సమస్య ఉంది, దీనికి ఏదైనా చిన్న చిట్కా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. మీకు పుచ్చిపళ్ళున్నా, పంటి నొప్పి ఉన్నా, అలాగే దంతక్షయం ఉన్నా దీన్ని ట్రై చేయండి. వెంటనే మీకు రిలీఫ్ అయితే వస్తుంది. మళ్ళీ జన్మలో మీకు ఈ ప్రాబ్లం ఉండదు. చాలామంది డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటుంటారు, లేదంటే పంటి నొప్పి వచ్చినప్పుడు మెడికల్ షాప్స్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా. సో మీకు ఈ ప్రాబ్లం అయితే చిటికలో చేత్తో తీసేసినట్టయితే పోతుంది. నిజంగా చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఈ చిన్న టెక్నిక్తోనే పంటి నొప్పి కానీ పుచ్చిపళ్ళు కానీ మనం ఈజీగా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా వెంటనే రిలీఫ్ అయితే వస్తుంది. చిగుర్లు వాపున్నా, అలాగే చిగుర్ల నుండి రక్తం కారినా ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అసలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి అందరికీ తెలుసు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరగడానికి మన హెయిర్ ఆయిల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా పెడుతూ ఉన్నారు. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మిరియాలు. ఈ మిరియాలు పుచ్చిపళ్ళకి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయంటే వెంటనే మనకి రిలీఫ్ అనేది అనిపిస్తుంది. నొప్పి అనేది నిమిషాల్లో తగ్గిపోతుంది. ఇది ట్రై చేసిన వెంటనే రిజల్ట్ అనేది చూస్తారు. ఇప్పుడు ఈ మిరియాలని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. కిచెన్ రోల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం, అంటే 1/2 టేబుల్ స్పూన్కి ఇంకా తక్కువే, ఇందులో మనం కల్లుప్పు యాడ్ చేయాలి. మనం గల్లుప్పు, రాళ్ళుప్పు అంటాం కదా, సో అది సాల్ట్ అనేది అసలు యాడ్ చేయకూడదు. గల్లుప్పు అనేది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా మనం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే మనం తీసేసుకోవాలి. ఈ పౌడర్ని కావాలనుకుంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడనే రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. ఒక బౌల్లోకి అయితే ఈ పౌడర్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాం, అదే పసుపు అనమాట. చిటికెడు పసుపు అనేది యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వల్ల కూడా మనకి పుచ్చు పట్టిన దంతాలు అనేవి అస్సలు ఉండదు. అలాగే పళ్ళ మీద ఉన్న బ్లాక్నెస్ కానీ, గార కానీ, పసుపు రంగు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్కి ఓన్లీ వాటర్ యూస్ చేస్తే సరిపోద్దండి, డ్రింకింగ్ వాటర్ అనమాట. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది మనకి పల్చగా అవ్వకూడదండి, ఉండలా అవ్వాలన్నమాట. అలానే కొంచెం కొంచెం యాడ్ చేస్తుండండి, ఎక్కువ వద్దు. ఎక్కువగా ఒకసారి యాడ్ చేస్తే ఏమైందంటే ఇది పల్చగా అయిపోద్ది. కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అలా అయితే సరిపోతాయి, ఎక్కువ కూడా అవసరం లేదు. సో చూసారు కదా, మనకి ఇలాంటి కన్సిస్టెన్సీకి అయితే రావాలి. మనం చేత్తో తీసుకున్నప్పుడు ఇది మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మాత్రమే మనం అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు తీసుకొని మీకు పుచ్చిపళ్ళు ఎక్కడున్నాయో, పంటి నొప్పి ఎక్కడుందో అక్కడ అలా పెట్టేసేయండి. ఇలా రౌండ్గా పెట్టేసేయాలి. చాలామంది పంటి నొప్పితో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు పంటి నొప్పి ఉన్నా సరే ఆ ప్లేస్లో ఇది పెట్టేసి 20 మినిట్స్ అనేది అలా వదిలేయండి. 20 మినిట్స్ దాకా దీన్ని మీరు టచ్ చేయొద్దు. 20 మినిట్స్ తర్వాత తీసేసి వాటర్తో క్లీన్ చేసుకోండి. మీకు వెంటనే రిలీఫ్ అనేది అనిపిస్తుంది. అలాగే పుచ్చిపళ్ళ సమస్య అనేది ఉండదు. అందులో ఒకవేళ పురుగున్నా అది కూడా ఉండదనమాట. సో అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు సెకండ్ రెమెడీ అనమాట. దంతక్షయ సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను చూపించేది మింట్ అనమాట, పుదీనా లీవ్స్ అనేది తీసుకోవాలి. పుదీనా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పుదీనా యూజ్ చేయడం వల్ల మన నోరు అనేది 24 అవర్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనకి దంతక్షయ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదన్నమాట. 10 పుదీనా ఆకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అసలు ఈ దంతక్షయం అంటే ఏంటి? ఈ సమస్య
పళ్ళ మీద బ్యాక్టీరియా ఏర్పడడం వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్లేక్ అనే ఒక పొరను తయారు చేస్తుంది. ఈ పొర పంటి మీద ఎనామిల్ నుంచి మినరల్స్ని తీసేస్తుంది. దంతాలు బలంగా ఉండడానికి కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్ ఈ ఎనామిల్లోనే ఉంటాయి. దీనివల్ల ఎనామిల్లో రంధ్రాలు ఏర్పడతాయి. నెమ్మదిగా దంతక్షయానికి దారితీస్తుంది. దంతక్షయం అంటే ఇదేనండి, చాలామందికి అర్థం కాదు కదా, సో అందుకే క్లియర్గా చెప్పాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసిన పుదీనాని కిచెన్ రోల్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. రాక్ సాల్ట్ అండి, చాలామంది గల్లుప్పు అని పిలుస్తూ ఉంటారు కదా. తర్వాత 3 లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీలైనంత మెత్తగా దంచుకోవాలి. ఇవన్నీ కూడా మన పంటి ఆరోగ్యానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. డాక్టర్లు కూడా ఇవే చెప్తూ ఉంటారు. ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల ఎవరికైనా రిజల్ట్ వస్తుంది. వెంటనే రిజల్ట్ అనేది ఎవరైనా చూడొచ్చు. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. 1/2 కప్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మౌత్ వాష్లో పొక్కలించాలి. ఇప్పుడు మనం స్పూన్ తీసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇవి రెడీ అయిపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది అలా పక్కన పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను మౌత్ వాష్ చేసుకుంటున్నాను. మీరు బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ అనేది చేసుకోవాలి ఈ వాటర్తో. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది. మీ దంతక్షయ ప్రాబ్లమే కాదు, చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తం రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మీరు అరికట్టచ్చు. అంతేకాదు మీ నోరు అనేది 24 అవర్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, నిజంగా సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెమెడీ. నేనైతే చాలా ఇయర్స్ మట్టి యూజ్ చేస్తున్నాను. మౌత్ వాష్ల కోసం చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఇది ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మీ దంతక్షయ ప్రాబ్లం కానీ, మీకున్న చిగుళ్ళు వాపు కానీ, పుచ్చు పట్టిన దంతాలైన, నోటు నుండి వచ్చే దుర్వాసన, పండ్ల మీద ఉన్న గార, పసుపు రంగు వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. మీ దంతాలు అనేవి తెల్లగా మిలమిలా మెరుస్తాయి. అలాగే హెల్దీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. దీంతో మీ పంటి నొప్పి ఎంత ఎక్కువగా ఉన్నా తగ్గించుకోవచ్చు. అలాగే పుచ్చు పళ్ళు కూడా మీకు ఉండవు. వెంటనే రిలీఫ్ అనేది అనిపిస్తుంది. కంపల్సరీ ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.